సో గైస్ మొత్తానికి ప్రాబ్లమ్ సాల్వ్ అయింది ఒక రకంగా. దే కేమ్ ఇది చేశారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు వచ్చేంత వరకు ఒక టెనెంట్ ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు దారుణంగా, వాళ్ళు చెప్పినా వినకుండా అంటే తప్పెక్కడిది? ఎవరి ధైర్యం ఇచ్చారు వీళ్ళకి? సో ఒక కాలనీలో ఎవడైనా వీక్గా ఉన్నాడు, ఇంట్లో ఒక చూడండి, మా అమ్మ పేషెంట్, షీఈ్ అ ప్యారలైజ్ పేషెంట్. ఇట్ టుక్ 7 years ఫర్ మీ టు టేక్ కేర్ ఆఫ్ హర్. ఈ పొజిషన్ తీసుకున్న నా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి పెట్టుకుని నేను ఈ పొజిషన్ తీసుకొచ్చుకున్నాను మా అమ్మని. ఐఎమ్ 41, ఐఎమ్ సింగిల్, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై మదర్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఇట్లా చుట్టుపక్కల వాళ్ళు సఫర్ చేయడం, ఇట్లా ప్రాబ్లం చేయడం అనేది ఇట్స్ అన్యాక్సెప్టబుల్. ప్రతి ఒక్కరు టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటున్నారు. సో డూ ఫైట్ ఫర్ వాట్ ఈజ్ రైట్. మనం ప్రాణం మీదకి వచ్చినా సరే డూ ఫైట్ ఫర్ వాట్ ఈజ్ రైట్. లేకపోతే ఈరోజు మనం ఫైట్ చేస్తే రేపు పొద్దున తప్పు అనేది ఏంటి తెలుసుకుని మిగతా వాళ్ళు ఫైట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు మనకెందుకు అనుకుంటే అవ్వదు. సో 2025 30th January 2025 I took a resolution for 2026. I am fighting from the start for what is right. I will still fight for what is right. ఎవరితో గొడవలు అవసరం లేదు, మాటలతో పోయేదానికి గుడ్డల దాకా తీసుకెళ్ళేటట్టు ఉన్నారు వీళ్ళు. సో అదనమాట. నువ్వు ఒక చోటుకి వెళ్ళి నువ్వు మలగడాలంటే అందరితో కలిసి ఉండాలి తప్ప ఒకరిని ఇబ్బంది పెట్టి కాదు. సో నేను ఈ కాలనీలో దగ్గర 20 years మేము ఇల్లు కొని 30 years అవుతుంది. 25 yearsగా మేము ఇక్కడ ఉంటున్నాము. 20 years పైన 25 అంటే ఫస్ట్ ఇయర్ నుంచే మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఈ కాలనీలో. మా మీద అటాక్స్, మర్డర్ అటెంప్ట్స్, ఎవ్రీథింగ్. ఎవరు పట్టించుకోడు. మా మీద ఎవడైనా కంప్లైంట్ ఇస్తే మాత్రం 10 మంది మూగిపోతారు. ఫైనలీ ఇది వస్తుంది. థ్యాంక్స్ టు మై కాలనీ ప్రెసిడెంట్ సంపత్ గారు అండ్ అదర్ థింగ్. ఫైనలీ ఇది ఓకే అవుతుందని, ఓకే అయ్యింది అని అనుకుంటున్నాను. వీళ్ళు వెళ్ళాక మళ్ళీ వాడు తోక జాడిస్తే కనుక ఈసారి ఊరుకునేది లేదు. అది. సో ఎవరితో గొడవలు వద్దు. సో నేను చేసింది కరెక్టా రైట్ అనేది కామెంట్స్లో పెట్టండి, అంతే. అదే మాకు పెద్ద సపోర్ట్.